సో ఇక్కడ ట్యూనా ఫిషెస్ ఉన్నాయి. ట్యూనానే కదా అవి. బోట్లు అయితే ఇక్కడే ఉన్నాయి. ఫిషింగ్ వెళ్ళే బోట్లు అయితే ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ స్పాయిల్ అవ్వకుండా ఉన్నందుకు సాల్ట్లో ఉంటుంది. సాల్ట్ అంతగా ఆ వాటర్ తీసేస్తుంది. ఇక్కడ ఒక బోట్ మునిగినట్టుంది. క్రాష్ అయిన బోట్ తీస్తున్నారు. పాంప్లెట్స్ అనుకుంటా, చైనా పాంప్లెట్ అంటారు అనుకుంటా. ఇలా ఇలా బాక్స్ ప్యాకింగ్ చేసేసి పార్సల్ చేసేది అనమాట. మనకు కూడా ప్రజెంట్ ఇప్పుడు మేము ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మా ఇంటికాడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఫిషింగ్ హార్బర్ ఇక్కడ నుంచి ఒక 9 to 10 kilometers డిస్టెన్స్ ఉంటుంది మా ఇంటికాడ నుంచి. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం అనమాట బండి మీద. నేను మా అన్నయ్య పిల్లలు స్టార్ట్ అయిపోయాం. చూస్తున్నారు కదా మా పిల్లలు ఎట్లా ఎంత ఎగ్జైటింగ్గా వాళ్ళు మేము వస్తాం అని మా వెనకాల పడి వచ్చేసారు. సో మేము ఫిషింగ్ హార్బర్కి మేము వయా బీచ్ రోడ్ నుంచి వెళ్తున్నాం. బీచ్ రోడ్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఆర్కే బీచ్ అనమాట. ఇది చాలా లెంత్ ఉంటుంది. 1.5 to 2 kilometers డిస్టెన్స్ లెంత్ ఉంటుంది. సో మేము ఆర్కే బీచ్ మీదకి వెళ్తున్నాం. ఇది లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది సబ్మెరైన్ వచ్చేసి కర్సురా. ఇది ఇంతకుముందు వర్కింగ్లో ఉండేది. ప్రజెంట్ దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. దీని లోపలికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. లోపల ఉన్న ఎక్విప్మెంట్ అంతా చూడొచ్చు. సో ఆ డీటెయిల్స్ అంతా నేను ఈ సబ్మెరైన్ మీద ఫుల్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు అంతా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఫైనల్లీ మేమైతే ఫిషింగ్ హార్బర్ అయితే వచ్చేసాము. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి కదా, ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అనమాట. ఇక్కడ అయితే ఒక అన్న ఫిషెస్ని కట్ చేస్తూ ఉన్నాడు. రైట్ సైడ్లో మనకు చూడడానికి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫిషెస్ని పార్సల్ చేస్తారు అనమాట. పార్సల్ చేసి ఇట్లాంటి బాక్సుల్లో పెట్టి పార్సల్ చేసి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారనమాట వేరే వేరే సిటీస్కి, వేరే హోటల్స్కి, రెస్టారెంట్లకు అట్లా. అని ఎక్కడికి వెళ్తుందా ఈ పార్సల్? అవురా? సో వాళ్ళు ఆర్డర్ పెడతారా, మీరు ఇక్కడ నుంచి వాళ్ళు కొనుక్కొని వెళ్తారా? వాళ్ళు ఆర్డర్ పెడితే అంటే ఎలా మీకు ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ పెట్టేస్తే మీరు పంపి ఎక్స్పోర్ట్ చేసేస్తారనమాట. సో ఏ చేపలు ఉన్నాయి దీంట్లో? ఏమున్నాయి? తేగలు. ఎట్లా అంటే తేగలు కేజీ ఎట్లా అమ్ముతారన్నా? 250 రూపీస్ కేజీ. సో ఇంత పెద్ద బాక్స్లో ఎన్ని కేజీస్ ఉండొచ్చు? మేబీ అరౌండ్ 70 కేజీలు. సో మామూలుగా ఇక్కడ నుంచి మీరు హోటల్స్కా ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తారన్నా? మార్కెట్కి. సో హౌరా మార్కెట్కి వెళ్తాయి అనమాట ఇవి. ఇవన్నీ హౌరాకేనా? సో ఆర్డర్లో హైదరాబాద్ కూడా వస్తాయి కదన్నా ఇవి? ఓకే, హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియా వరకు పంపిస్తారనమాట మీరు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, ఈ ఫిషింగ్ బోట్స్ అయితే ఫిషింగ్కి వెళ్ళి వచ్చేసాయన్నమాట. ఒక బోట్ అయితే వచ్చింది ఫిషింగ్కి వెళ్ళి. సో వాళ్ళు ఫిషెస్ని తీస్తున్నారు. నేను ఫిషెస్ని ఎందుకు అడుగుతున్నానని ఆన అడిగితే ఈ ఎండబెట్టడం కోసం అడుగుతున్నామని చెప్పారు. సో ఇక్కడ వాళ్ళు ఎండబెట్టడానికి ఒక డిఫరెంట్ పద్ధతి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎండబెట్టడానికి ముందు వాళ్ళు వాటిని సోకింగ్ చేస్తారంట. ఆ పద్ధతి ఎలాంటిదో వాళ్ళు ఎలా ఎండబెడతారో ఆనని అడిగే తెలుసుకుందాం. ఫిషెస్ని పట్టుకొచ్చిన తర్వాత దీన్ని సాల్ట్ వాటర్లో పెట్టి 2 days ఉంచిన తర్వాత దాన్ని క్లీన్ చేసి డ్రై ఫిష్ చేస్తారు. సో పైన బోట్ పైన కొంచెం ఎండబెట్టారు. చూడండి, కనిపిస్తుంది కూడా మీకు కూడా కనిపిస్తుంది కదా, ఇదే బోట్ పైన వాళ్ళు ఎండబెట్టిన చేపలు. చాలా చేపలు ఉన్నాయి. వీళ్ళకి ఎక్కువ శాతం అంటే చేపలు పడ్డప్పుడు అంటే అన్ని అమ్ముడు పోవు కదా. సో అలా మిగిలిన చేపలు వీళ్ళు ఇలా ఎండబెట్టేశారనమాట. ఎండబెట్టేసి ఎండు చేపల కింద వీళ్ళు మార్కెట్లోకి అమ్మేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎలా అమ్ముతారో ఎవరికి అమ్ముతారో తెలుసుకుందాం. ఇప్పుడు మనం అని అడిగే తెలుసుకుందాం ఎవరికి అమ్ముతారు, ఎలా అమ్ముతారు అనే విషయాన్ని. ఓకే, ఇప్పుడు మీరు ఎవరికి అమ్ముతారన్నా? ఇక్కడ దళారులకు అమ్మేస్తారు. మీరు ఇక్కడ ఉన్న మీడియేటర్లకు అమ్మేస్తే వాళ్ళు బయట దేశాలు ఎక్స్పోర్ట్ చేస్తారా? ఆల్ ఒక 4-5 మెంబర్స్ పార్టీస్ ఉంటారు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే. సో ఇది ఇండియా వైడ్ ఎక్స్పోర్ట్ అవుతుందా లేదంటే వేరే కంట్రీస్ కూడా వెళ్తుందా? వేరే కంట్రీస్ కూడా వెళ్తుంది. సో ఈ క్రాబ్స్ బుట్ట 1500 రూపీస్ అంట. విన్నారు కదా, ఇక్కడ వీళ్ళు ఫిషెస్ని బుట్టల లెక్క అమ్ముతున్నారు. ఒక బుట్ట వచ్చి 1500 రూపీస్. మనం పీతలు కొనాలన్నా రొయ్యలు కొనాలన్నా అది 1500 రూపీస్ బుట్ట లెక్కన అమ్ముతున్నారు. ఇది ఆక్టోబస్ ఎట్లా ఎంత? 400 చేసేసుకో. ఆల్మోస్ట్ ఎండ్ దాకా వచ్చేసాము. బోట్ ఎక్కడ మునిగిపోయినా ఎట్లయితుంది. సో ఇక్కడ మునిగిపోయింది అనుకున్నాడు. బోట్ క్రాష్ అయినట్టు ఉంది. దాన్ని క్రాష్ అయిన బోట్ని తీస్తున్నారు. జస్ట్ ఒక బోట్ మునిగినట్టుంది. ఇదే అనుకుంటా, తీసేది వాళ్ళు దీన్నే అనుకుంటా. ఇప్పుడు ఒక క్రాష్ అయిన బోట్ మునిగిపోయి ఉన్నది ఇక్కడ. సో దాన్ని క్లీన్ చేస్తున్నారు. సో అన్ని బోట్లే ఉన్నాయి. మేబీ చాలా బోట్లు ఇక్కడే ఉన్నాయి, వేటకు వెళ్ళలేదేమో. మేబీ వెళ్ళినా ఇంకా రాలేదేమో. ఇంకా చాలా బోట్లు ఉండొచ్చు. ఇక్కడే ఇన్ని ఉన్నాయంటే ఇంకా వేటకు వెళ్ళినా ఎన్ని ఉంటాయో. ఇంకా టోటల్ అన్నీ ఇక్కడే ఉంటే నిండిపోతుంది అనుకుంటా. ఇదంతా ఏరియా అంతా నిండిపోతుంది అనుకుంటా. సో మొత్తానికి చాలా బోట్లు అయితే ఉన్నాయి. చాలా బోట్లు. అబ్బా ఎన్ని ఫిష్లు రా నాయన. ఈ బోట్ల మీద పైన అన్ని ఫిష్లే ఎండబెట్టిరు మొత్తం ఫిష్లు.
ఎప్పటికప్పుడు సేల్ కాక ఎండబెట్టేసారు. సో ఇవి ఫిష్ యార్డ్ అంటారు దీన్ని. సో ఇక్కడ చూస్తే మనకు ఎండి చేపలే ఉంటాయి. ఈ ఐ థింక్ ఇవి ఏంటి పాంప్లెట్స్ అనుకుంటా, చైనా పాంప్లెట్ అంటారు అనుకుంటా, నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ. అవి మోరాలు, ఇవి రిబ్బన్ పీస్లు. ఎగ్జాక్ట్గా నాకు వీటి పేర్లు కూడా తెలియదు, ఎందుకంటే ఈ మ్యాక్సిమం నేను లోకల్ పైన యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నదే. అంటే ఆయన వేటకెళ్ళి ఆయన పట్టుకున్నప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట వీటి పేర్లు ఏంటనేది. సో ఈ రిబ్బన్ పీస్లు అయితే మీరు చూస్తున్న రిబ్బన్ పీస్లు ఇవి. సో ఇక్కడ అన్ని రకాల ఎండు చేపలు అయితే ఉన్నాయి, రొయ్యలు కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా బస్తాలలో ప్యాక్ చేసి వీళ్ళు ట్రాలీలలో రిక్షాలలో తీసుకోబోతున్నారు. ఈ హోల్సేల్ రేట్కి అమ్ముతారు అనుకుంటా. వీళ్ళు మధ్యలో ఉన్న దళాలకి అమ్మేస్తారు, వాళ్ళు ఎక్కువ రేటుకి బయట కస్టమర్కి అమ్మేస్తారు. సో మీరు ఎప్పుడైనా వైజాగ్లో ఫిషెస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ హార్బర్లో ఇలాంటి స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టాల్స్ దగ్గర వచ్చి తీసుకోండి. తీసుకోవాలనుకుంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ రండి. ఇలా 10 o'clock 11 o'clock వస్తే మీకు ఫిషెస్ దొరకవు. మార్నింగ్ 6, 7 వరకే 6, 7, 8 అరౌండ్ 8 o'clock వరకు ఫిషెస్ అన్నీ అయిపోతాయి. ఇలాంటి స్టాల్ దగ్గర తీసుకుంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. దానికోసం ఒక 50 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇక కట్ చేసినట్టు కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్. ఒకవేళ మీరు ఫిషెస్ని ఇంటికి పార్సల్ తీసుకెళ్లాలనుకుంటే ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మీకు బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్సెస్లలో వీళ్ళు ఫిషెస్ని పార్సల్ చేసి పంపించేస్తారు. వీరు దానికోసం మినిమం 250 rupees ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు తీసుకెళ్లే ఫిషెస్ ఫిష్ వెయిట్ ఎక్కువ ఉంటే అకార్డింగ్లీ ఆ ఫిష్ వెయిట్ వీళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో ఫైనల్లీ ఇదన్నమాట టోటల్ ఫిషింగ్ హార్బర్ యొక్క వ్యూ. లోపల ఉన్న అట్మాస్ఫియర్ అంతా చాలా తక్కువ ఫిషింగ్ స్టాల్స్ కనబడ్డాయి. ఎందుకంటే మేము చాలా లేట్గా వచ్చాము. ఎందుకంటే మార్నింగ్ 6:40కే మేము ట్రైన్ దిగాము కాబట్టి, హైదరాబాద్ నుంచి వచ్చాము కాబట్టి. మేము కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే మాకు ఇంకా ఫిషెస్ దొరికేటి. యాక్చువల్ మేము ఫిష్ తీసుకుందామని వచ్చాము హార్బర్కి, కానీ మాకు లోపల ఫిషెస్ దొరకలేవు, సీ ఫిషెస్ అయితే దొరకలేవు. బయటకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కొన్ని స్టాల్స్ ఉంటాయంట బయట. సో అక్కడ తీసుకొని వెళ్తాం మేము. లోపల అయితే ఇంతే అండి, ఎందుకంటే మేము చాలా లేట్గా వచ్చాం. మార్నింగ్ 6 o'clock అలా వచ్చి ఉంటే మాకు ఫిషెస్ దొరికేటి, కొంచెం ఫ్రెష్గా ఉండేవి దొరికేటి. ఇప్పుడు అంతా ఫ్రెష్గా లేవు, మాకు నచ్చలేవు, అందుకని తీసుకోవట్లేదు. కొంచెం ముందుకెళ్తే బయట దొరుకుతాయంట, అవి తీసుకొని ఇంటికి వెళ్తాము. సో ఇదండి కంప్లీట్ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. హోప్ మీకు ఈ డీటెయిల్స్ అన్ని నచ్చాయి అనుకుంటాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వింధ్యాకిరణ్ 109 యూట్యూబ్ ఛానల్. మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.